6 మంత్రులతో కూడిన నిర్వాహక కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. నారా లోకేష్, పయ్యావుల కేశవ్, వై సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్కి రాబోయే అన్ని మంచి రోజులేనని ప్రభుత్వం చెబుతుంది. మరి నరేంద్ర మోడీ ఏ మేరకు ఏపీకి వరాల జల్లు కురిపించనున్నారు? రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, నిర్మాణం శరవేగంగా జరగనున్నాయా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు కొట్టె మల్లికార్జున గారు, బీజేపీ యూత్ లీడర్. ఆయన మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా టీడీపీ సీనియర్ నేత మోకా ఆనంద్ సాగర్ గారు జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. అదేవిధంగా జనసేన నేత లక్ష్మీకాంత్ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక వైసీపీ నేత సెంగళూరు వెంకటేష్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ముందు బీజేపీ నేత యూత్ లీడర్ కొట్టె మల్లికార్జున గారితో మాట్లాడదాం. మల్లికార్జున గారు నమస్తే అండి. నమస్తే అండి. మల్లికార్జున గారు, ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి ధ్యేయం ఎటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసి చూపిస్తాం అని కూటమి ప్రభుత్వంలో ఉన్న మీరు కానీ, బీజేపీ నేతలు కానీ, నరేంద్ర మోడీ గారు కూడా ప్రధానంగా చెప్పిన మాట. అయితే దీనికి ఇప్పుడు కాదు, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆయన వచ్చి మరి ఆ రోజున కమడలంతో నీళ్లు మట్టి ఇచ్చెళ్ళారు. కానీ ఆ తర్వాత ఎందుకో మరి అంతగా ఫోకస్ చేయలేదు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది, బీజేపీ ప్రభుత్వం మరి కూటమిలో భాగంగా ఉంది, బీజేపీ కూడా కూటమిలో ఉంది. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు, ఏం చేయబోతున్నారంటారు? ముందుగా ఏఎన్ఎన్ న్యూస్ వీక్షకులకు, అదేవిధంగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి మిగతా మిత్రులకు అందరికీ నమస్కారాలండి. నమస్తే. నిజంగా ఈరోజు మే 2వ తారీఖు గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మరొకసారి అమరావతికి రానున్నారు. ఇది ఖచ్చితంగా నూతన ఉత్తేజంగా పేర్కొనొచ్చండి. ఎందుకంటే ఈరోజు గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ఈరోజు ఎన్డీఏ కూటమి దాదాపు కేంద్రంలో 29 రాష్ట్రాల్లో 21 రాష్ట్రాల పైన అధికారంలోకి వచ్చిందంటే దానికి మేము ఏదైతే అనుకుంటున్నామో సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనేటివి బీజేపీ యొక్క మూల సిద్ధాంతాలు. ఈరోజు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి అంత్యోదయ సిద్ధాంతమే లక్ష్యంగా ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల్లో సంపన్నులు అయ్యే విధంగా వాళ్ళ దినస్థితిని మార్చే విధంగా, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందే లక్ష్యంతోనే ఈరోజు వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్ర లక్ష్యంతో ఈరోజు గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు పాటుపడుతున్నారు. ముఖ్యంగా మనం ఎన్నికల ముందు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులు వేరు, ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులు వేరు. అదేవిధంగా 2014లో చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం విభజించబడింది. సో రకరకాల అనివార్య కారణాల వల్ల చంద్రబాబు గారి నేతృత్వంలో అప్పుడు అభివృద్ధి చేశాము. అదేవిధంగా ముఖ్యంగా సార్ మీరు అన్నట్లు 2020 నుంచి 2025 మధ్య హయాంలో కూడా కేంద్ర ప్రభుత్వం చాలా నిధులు ఇచ్చింది. సో మీరు ఏ విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 2024 మధ్యన నిధులు ఇవ్వలేదు అనేది అవాస్తవం. ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వము అన్ని రాష్ట్రాలను సమాన దృష్టితో చూస్తుంది. ఎందుకంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి అంబేద్కర్ గారు పేర్కొన్నటువంటి ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, సర్వ్ ద పీపుల్ అనే సిద్ధాంతాన్ని పెట్టుకొని ఈరోజు కోఫెడరలిజంలో భాగంగా ఈరోజు నిధులు ఇచ్చాం. నేను అన్నది కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని నేను అనలేదు, కానీ అమరావతిని అభివృద్ధి చేయటంలో మరి ముందడుగు పడలేదు. దానికి మరి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి బాధ్యత తీసుకో? ఒకటి సార్, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు డీసెంట్రలైజేషన్ పేరుతో 3 రాజధానుల విభజనను కేవలం పేపర్లకు మాత్రమే పరిమితం తీసుకొచ్చారు. కానీ కేంద్ర ప్రభుత్వం తన వంతుగా 2020-21లో 688 కోట్లు, అదేవిధంగా 2021-22లో 502 కోట్లు, అదేవిధంగా 2022-23లో 6,106 కోట్లు, అదేవిధంగా 2023-24 మధ్యన 4,091 కోట్లు, ముఖ్యంగా 2024-25 మధ్యన 5,604 కోట్లు ఈరోజు కేంద్ర ప్రభుత్వం కేటాయింపులు చేసింది. ముఖ్యంగా ఈరోజు గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు గతంలో విశాఖ పర్యటనకు రావడం జరిగింది. అదేవిధంగా మా కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా గారు కూడా విజయవాడకు రావడం జరిగింది. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, ఏదైతే కేంద్ర ప్రభుత్వము జాతీయ బడ్జెట్లో ఉన్నటువంటి నిధులు దాదాపు 50,475 కోట్లు అంటే జాతీయ బడ్జెట్లో దాదాపు 4% శాతం ఈరోజు 2024-2025 సంవత్సరానికి గాను గత 2014 ఏపీ పునర్విభజన చట్టంకి సంబంధించిన హామీలను నెరవేర్చే దిశగా ఈరోజు కేటాయింపులు చేశాం. ముఖ్యంగా మనం అమరావతి తీసుకుంటే అమరావతి రాజధాని నిర్మాణం సిఆర్డీఏ కోసం 15,000 కోట్లు కావచ్చు. దీని ద్వారా వరల్డ్ బ్యాంకు ద్వారా నిధులు తీసుకొని ఈరోజు అమరావతి రాజధానిని ఏకైక రాజధానిగా అమరావతి లక్ష్యంతో ఈరోజు అమరావతికి హంగు హార్బాటాలు చేస్తున్నాం. రీసెంట్గా మీరు చూసింటారు, హైకోర్టు పునర్నిర్మాణం కావచ్చు, హైకోర్టును త్వరలోనే అన్ని హంగులతో నిర్మించే విధంగా కావచ్చు. అదేవిధంగా ముఖ్యంగా జీవనాడి అయినటువంటి పోలవరాన్ని కేంద్ర ప్రభుత్వమే తీసుకొని జాతీయ ప్రాజెక్టుగా ఈరోజు
ప్రతి ఒక్కరికి సిరులు పండించేటువంటి రైతన్నలకు కళ్ళల్లో ఆనందం నింపే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. దాదాపు పోలవరం ప్రాజెక్టుకి 12,757 కోట్లు ఇచ్చింది. ముఖ్యంగా ఎన్నో దశాబ్దాల కళ కావచ్చు, వాల్తేర్ డివిజన్ విశాఖ రైల్వే జోన్గా మనకు 2,245 కోట్లు గతంలో కేటాయింపు జరిగింది. ముఖ్యంగా ఏ వ్యవస్థను తీసుకున్నటువంటి అయినప్పుడు ఎకనామిక్ వ్యవస్థ కావచ్చు, ఇండస్ట్రీస్ వ్యవస్థ కావచ్చు, అగ్రికల్చర్ వ్యవస్థ అనేది చాలా ప్రధానం. ఈరోజు ఇండస్ట్రియల్ కారిడార్స్ని డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతోనే వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కావచ్చు, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కావచ్చు, ఇలా ముఖ్యంగా నేను డోన్ నియోజకవర్గం నంద్యాల జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాం. ఈరోజు ఏదైతే గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకుంటున్నారు, అక్కడ ఓరొకల్ని ఒక హబ్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా గత ప్రభుత్వంలో అంటే కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మెడికల్ కాలేజీలు కానీ అదేవిధంగా ఎయిమ్స్లు కానీ చాలా తక్కువ ఉండేది. ఈరోజు గౌరవనీయులు భారత ప్రధాని మోదీ గారు వచ్చిన తర్వాత ప్రతి జిల్లాకు ఒక హాస్పిటల్ కానీ ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కానీ ఏర్పాటు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారు అంటారు మీరు? ఖచ్చితంగా సార్. ఈరోజు ఇంకొకటి సార్, గౌరవనీయులు ఎన్డీఏ టీంకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మేము గతంలో మొన్ననే మీరు చూశారు P4 గతంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉండేది. ఈరోజు పేదలు కూడా ధనవంతులు అవ్వాలని చెప్పేసి ధనవంతులుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా పేదల్ని కూడా ధనవంతులుగా చేరాలనే ఒక ఉద్దేశంలో రిచ్ టు పూర్ పీపుల్, పూర్ టు రిచ్ పీపుల్ అని చెప్పేసి ఇప్పుడు P4 ఒక అమలు తీసుకొస్తున్నారు, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. పేదలు ధనికులు అవడం సంగతి ఏమో కానీ పేదలు అనేవాళ్ళు లేకుండా వాళ్ళ ఆకలి బాధలు లేకుండా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవాళ్ళు మంచి పొజిషన్కి వెళ్తే చాలని ఇప్పుడు కాదు, స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా భారతదేశం పోరాటం చేస్తూనే ఉంది. నరేంద్ర మోడీ గారు వచ్చి 2 పర్యాయాలు అయిపోయింది, 3వ పర్యాయం కూడా ఇంకా మనం చేస్తూనే ఉన్నాం. కానీ పేదలుగానే సార్. ఒకటి మీరు అన్నట్లు ఈరోజు పేద రైతులకు అన్నం అందించే ఉద్దేశంతోనే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఉచిత రేషన్ ఇస్తుంది ఈ రోజు కేంద్ర ప్రభుత్వం. మళ్ళీ వస్తాను, అది వేరే టాపిక్, మళ్ళీ వస్తాను. మనతోటి రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్కారం. రామ్మోహన్ గారు, బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉందని చెప్తున్నారు. అదేవిధంగా మే 2వ తారీఖున నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రానున్నారు. ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళుతున్న కూటమి ప్రభుత్వం రానున్న రోజుల్లో తమ మాటను నిలబెట్టుకుంటూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బాటలు వేస్తుందని మీరు భావిస్తున్నారా? కృష్ణ గారు, ఒక హిందీలో ఒక సామెత ఉంది, ఢేర్ హాయ్ మగర్ అంధేర్ నహి అంటే ఆలస్యమైంది కానీ చీకటిగా ఉంది. నేనైతే ఆశపడుతున్నాను, నేను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు బాగుంటుంది అని. కాకపోతే ఆలస్యమైంది. సరిగ్గా 2015లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని శంకుస్థాపన చేసిన మోడీ గారు మరి 10 ఏళ్ళు అయింది, ఇప్పటికి కూడా శాశ్వత రాజధానిని తీసుకోలేకపోయింది. నేను మిత్రుడు మన బీజేపీ మిత్రుడు ఏకీవిస్తూనే కొన్ని అంశాలు ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసుల మీద ఉన్న సమస్యలు ప్రస్తావిస్తున్నాయి. పోయిన 5 సంవత్సరాలు చాలా విధ్వంసం జరిగింది. ఒక చెప్పాలంటే విధ్వంసం అనొచ్చు. 5 ఏళ్ళు పూర్తిగా 10 ఏళ్ళు వెనక్కిపోయింది రాష్ట్రం. నేను బీజేపీ లేకపోతే వైఎస్ఆర్సీపీ అనుకుంటా నేను మాట్లాడేది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లో కొన్ని కళలు కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ చాలా అప్పుల్లో మునిగి మళ్ళీ పాత పేరు కొత్త రాష్ట్రం, పేరు పాతదే కానీ కొత్త రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కొంతవరకు మొదటి 5 ఏళ్ళు పునాది పడ్డది. కానీ చంద్రబాబు నాయుడు గారి పెద్ద పొరపాటు ఏంటంటే, ఇంకో 10 ఏళ్ళు నాదే అనే ఉద్దేశంగా కొంచెం ఆలోచన లేదు. అంటే అప్పుడే కొంత వేగిర పనులు చేస్తే ఆ శాశ్వత రాజధాని పూర్తయ్యేది. అట్లానే పోలవరం కూడా కొంచెం నిర్మాణం వేగవంతమయ్యేది. నేను పోలవరం చూడక మాట్లాడు మొత్తం అంటే మొదటి 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు సందర్శించాను. వీరు వచ్చిన తర్వాత ఒక్కసారి వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ మొన్న కొత్త ప్రభుత్వం వచ్చినాక మరొకసారి వెళ్ళాను. ఇవన్నీ చూస్తే నాకు అర్థమవుతుంది ఏంటంటే, కొంచెం పోలవరం ప్రాజెక్టు విషయంలో నిధుల కేటాయింపు కానీ ఖర్చు కానీ వెనుకబడ్డారు. కానీ ఇప్పుడు ఆశాజనకం ఏంటంటే, మొన్న పాత బకాయిలతో పాటు 12,000 కోట్ల రూపాయలు కేటాయించడం, పోలవరం పూర్తి అవుతుందనే నమ్మకం నాకు కూడా ఏర్పడ్డది. మంచిది. కానీ అమరావతి రాజధాని విషయంలో ఇంకా కొంత అసందిగ్ధున్నది. ఎందుకంటే దీనికి నిధులు మనం అప్పు తెచ్చుకోవాల్సి వస్తుంది, అంటే గ్యారంటీ లిస్ట్ తెచ్చుకోవాల్సి వస్తుంది. నా ఉద్దేశం ఏంటంటే, రాజధాని లేని రాష్ట్రంగా, ఇప్పటిదాకా రాజధాని నిర్మాణం కాని రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయింది కనుక కేంద్ర ప్రభుత్వం కొంత వెసులుబాటు ఇచ్చి దీనికి గ్రాంట్ రూపైన అమరావతి నిధులు ఇస్తే మంచిదని నా ఉద్దేశం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ గేమ్ చేంజర్ 2 ఉన్నాయి. సరే, బనకచెర్ల మన అది అంటున్నారు, కానీ నేను ఇప్పుడు పాతవే చెప్తున్నా. ఒకటేమో పోలవరం రాష్ట్రానికి వరం, రెండోది అమరావతి రాజధాని కూడా ఒక అవసరం అంటున్నా. ఈ రెండింటిని కేంద్ర ప్రభుత్వం ఎట్లాగో, అది మన పోలవరం కేంద్ర ప్రభుత్వమే విభజన హామీల చట్టం ప్రకారం ఉంది, వాళ్ళే ఇస్తున్నారు. 1 రూపాయి కూడా మన ఆంధ్రప్రదేశ్ నుంచి పెట్టలేదు.
మన రాష్ట్రపతి నుంచి పెడితే ఆ పైసలని వాళ్ళే ఇస్తున్నారు. కాకపోతే దాన్ని ఇప్పుడు పెద్ద మన గుదిబండ ఏమైందంటే మనకు భూమి సేకరణ నిర్వాసితుల పునరావాసం చాలా పెద్దదైంది. అసలు ప్రైవేటు విలువలో ఆ, పెద్ద సింహ భాగం మనకు ఈ నిర్వాసితుల పునరావాసం సమస్య వచ్చింది. ఎందుకంటే విభజన జరిగిన తర్వాత 7 మండలాలు ఇటు కలిపినా ఇప్పుడు వాళ్ళ ఏవైతే గిరిజన మండలాలు అవన్నీ కూడా మరి పునరావాసం పెద్ద సమస్య అవుతుంది కనుక పునరావాసం చేయకుండా మీరు ఈ ప్రాజెక్టు పూర్తిగా కట్టినా కూడా వినియోగంలోకి తీసుకురావడం కష్టం కనుక దానికి ఇంకొక 10-15 వేల కోట్ల రూపాయలు ఎక్కువ అవసరం ఉంది. అది నిజంగా చెప్పాలంటే మన అవసరం వాళ్ళకుంది, వాళ్ళ అవసరం మనకుంది. ఆంధ్రప్రదేశ్ లో గతంలో జగన్మోహన్ రెడ్డి గాని ఇటు తెలంగాణ నుంచి కేసీఆర్ గారికి కోరుకుంది ఏంటంటే సంకీర్ణ ప్రభుత్వం వస్తే మనం చెప్పినట్టు వింటారు. మనకు దురదృష్టం ఏంటంటే 2 సార్లు సంకీర్ణ ప్రభుత్వం రాకుండా ఫుల్ మెజార్టీతో బీజేపీ వచ్చిందని వాళ్ళు అన్నారు. నేనంటలేదు, దురదృష్టం అంటే నేనంటలేదు. ఎందుకంటే అది ఏమన్నారంటే కేంద్రంలో సుస్థిరమైన బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రాల ఆ మాటలు ఎండిపోతున్నాయి. ఇప్పుడు అనుకోకుండానే వాళ్ళు కోరుకున్నారు, సదాశి దేవతలు ఉన్నట్టు ఇప్పుడు ఇటు పక్కన అదే జరిగింది కనుక ఇప్పుడు వాళ్ళ అవసరం మనకున్నది, మన అవసరం వాళ్ళకున్నది. అందుకని గతంలో చంద్రబాబు నాయుడు గారు తొందరపడకుండా గతంలో వైసీపీ ట్రాప్ లో పడ్డారు. ఎందుకంటే మొదటి 3.5 ఏళ్ళు కలిసి పాడిన రాగాలు 2019 కన్నా ముందు విడిపోవడం వల్ల కొంచెం చెడిపోయామంటున్నాడు. ఒక పాట ఉంది, కలిసి ఉంటే కలదు సుఖం అనేది. 2014 నుంచి 19-18 దాకా చూసినాం మనం. కానీ విడిపోతే చెడిపోతామనే సామెత కూడా 2019 తర్వాత తెలిసింది. జనసేన ఒకవైపు, టీడీపీ ఒకవైపు, బీజేపీ ఒకవైపు వేరు చేసి తీసుకొచ్చాం. కానీ మళ్ళీ కలిసిందే కలుసుతాం అనే సినిమా చూసినాం. 2024లో కూటమి ప్రభుత్వం గెలిచింది, 10 నెలలు అయింది. దీనిలో మనం ఇప్పుడు సాధించాల్సిన ఏంటంటే ఇప్పుడు పోలవరానికి ఎట్లా నిధులు వస్తున్నాయి, మొన్న కూడా చాలా ఫ్లెక్సిబుల్ గా నిధులు ఇచ్చారు. పాత బకాయిలు తీసుకుంటూనే యూటిలైజ్ సర్టిఫికెట్ ఇవ్వకుండా కూడా ఈ కొత్తగా ఇంకో 5-6 వేల కోట్ల రూపాయలు ఎక్కువ కేటాయించారు. పనులు వేగవంతం చేయాలి. ఎందుకంటే ఎక్కడున్న దొంగలు అక్కడే ఉండాలి వీళ్ళే. దానిలో కొన్ని అనుమానాలు కూడా చేసేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే 141 మీటర్ల 145 మీటర్ల ఎత్తు తగ్గించాలని వైసీపీ, ఎత్తు తగ్గించలేదని వీళ్ళు. దాని మీద చాలా వివాదం జరుగుతుంది. ఇప్పుడు మనకు మధ్య యుగాలు చాలా అడ్వాన్స్ టెక్నాలజీలో ఉన్నాం. తగ్గించలేదని కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. లేకపోతే ఏమవుతుందంటే ఈ అంబిగ్యూటీ ఇట్లాగే మెయింటైన్ అవుతుంది. తగ్గించలేదని కూటమి ప్రభుత్వం, తగ్గించలేదని నాకు ప్రభుత్వం. ఇది కొంచెం మా ప్రజలకు అనుమానం ఉంది. నెంబర్ 1. రెండోది, రాజధాని నిర్మాణ విషయంలో కూడా మరి శాశ్వత భవనాలు కట్టడానికి వీలుగా వీళ్ళని తొందరగా ఏర్పాటు చేయాలి. సరే, బనకచర్ల దానిలో కూడా ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంతో కలిసి ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ మిగతా అంటే ఎగువనున్న రాష్ట్రాలకు సరైన హామీ ఇస్తే అది కూడా అసాధ్యమేం కాదు. కాకపోతే అది చాలా క్రిటికల్ సమస్య, ఒకనాడు తీరేది కాదు. నదుల అనుసంధానం అనేది ఇప్పటికే పట్టిసీమ ద్వారా మనకు కృష్ణానదికి మళ్ళించాం. ఆ నీళ్లలో తెలంగాణ వాటా ఉప్పొస్తున్నది. అది కూడా చేస్తే ఇప్పుడు ఏమైతే తెలంగాణ వాటా కోరడం కాదు, హక్కుగా ఉన్నది. 85 టీఎంసీ మిగిలితే కర్ణాటక, మహారాష్ట్ర పోగా తెలంగాణ ప్రాంతానికి 45 టీఎంసీల నీళ్లు హక్కుగా రావాల్సింది. ఏది పట్టిసీమ ద్వారా కృష్ణానదికి పోయే క్రమంలో నేను లెక్కలతో సహా మాట్లాడుతున్నాను. ఆ 40 టీఎంసీలు రాతపూర్వకంగా రాస్తాయి. దానివల్ల 2 లాభాలు. శ్రీశైలం నీళ్లు కేవలం తెలంగాణ రాయలసీమ రెండే వాడుకోవచ్చు. నాగార్జున సాగర్ నీళ్లు అటుపక్క 2 వాడుకోవచ్చు. మన పులిచింతల మనకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ దాన్ని కూడా ఉపయోగించుకుంటే సస్యశామనం వచ్చింది. ఇప్పటికే ఆ ఇంటర్ రివర్ ట్రాన్స్ఫర్ ద్వారా ఏదైతే లబ్ధి చేస్తుందో దాన్ని మిగతా రాష్ట్రాలను కూడా పంచడం వల్ల దాన్ని ఒక రకంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేస్తారు. ఒక మాట చెప్పి ముగిస్తాను వచ్చినాక. ఎందుకంటే అకాడమిక్ చర్చ, ఎందుకంటే రాజకీయం కాదు కదా ఇక్కడ. నేనేమంటున్నాను, కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలంటే ఈ ఏదైతే నీటి పంపిణీ ఉందో ఇస్తాన నీటి పంపిణీ కూడా ఇంకా సాగలేదు. విజయ్ కుమార్ ట్రిబ్యునల్ మీద స్టే తీసుకుంటూ వచ్చినా నేను కూడా పోయినా. విజయ్ కుమార్ ట్రిబ్యునల్ లో మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు మేమంతా అఖిలపక్షంలో పోయి ఆ తీర్పు ఆపండి, కొత్త రాష్ట్రం వస్తుంది 2013 ఆపించిన వాళ్ళం. కనుక ఇప్పుడు ఇంకా 12 ఏళ్ల తర్వాత కూడా విజయ్ కుమార్ తీర్పు ఇంకా పూర్తి స్థాయిలో అమలు చేయకుండా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల మధ్యన ఈ నీటి పంపిణీ, కృష్ణా జలాల పంపిణీ జరగకుండా చేస్తే ఇంకా కొన్ని కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక సమస్యలు రాకుండా కేంద్ర ప్రభుత్వమే పెద్దన్న పాత్ర వహించాలి. ఒకటి, నీటి వనరులన్నీ కూడా జాతీయ ఆస్తిగా కేంద్ర ఏ ప్రభుత్వాలు బీజేపీ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా వాళ్ళు తీర్చాల్సిన పని. రాష్ట్రాల మధ్య కయ్యం లేకుండా ఇది తీరిస్తే పనకచెర్ల ప్రాజెక్టు కూడా ఒప్పుకునే పరిస్థితి వస్తుంది. ఇది కాకుండా ఈ 2 రాష్ట్రాలు కయ్యం పెట్టుకుంటే మేము వినోదిస్తామనుకుంటే మాత్రం కష్టం అవుతాం. అందుకనే బేసిక్ గా చెప్తుంటే ఏంటంటే ఈ 2 కాదు, ఇంకా కొన్ని ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కు రామాయపట్నం పోర్టు నుంచి మొదలుపెట్టే పోర్టుల అభివృద్ధి కూడా కావాల్సినది. మచిలీపట్నం పాతది, మనకు గంగవరం పోర్టు ఉన్నది, అలా అట్లాగే మన కృష్ణపట్నం పోర్టు ఉన్నది. ఇవన్నీ చూసుకుంటే
వీటి పోర్టులో 975 కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్న దాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం జరుపుకుంటే మంచి అవకాశం. అది జాతీయ ఆస్తి కేవలం ఆంధ్రప్రదేశ్ విచ్చేసినట్టు ఆంధ్రప్రదేశ్ ఇచ్చినట్టు కాదు, జాతీయ ఆస్తికి తయారు చేసుకోవచ్చు దాన్ని మన సముద్ర తీరాన్ని. దానివల్ల చెన్నై మీద కానీ అటు పక్కన ఈ పైన ఉన్న కలకత్తా రేవు మీద కానీ మనకు ముఖ్యంగా చెన్నై రేవు మీద తక్కువ భారం పడే పరిస్థితి వస్తుంది, లోడ్ తక్కువ అవుతుంది. దాంతో ప్రైవేట్ పోర్టులు కంటే ప్రభుత్వమే ఈ పోర్టు నిర్మాణాన్ని పూనుకోవాలి. అంతిమంగా రాయలసీమ ప్రయోజనాలు కూడా కావాలి. రాయలసీమకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిస్తే ఒక రెండు రాష్ట్ర ప్రభుత్వాలను కలిపి నీటి వివాదం లేకుండా చేస్తే రాయలసీమ ప్రాంతం కూడా అది ఒక రకంగా చెప్పాలంటే హక్కుగా నీటి లేదు. వాటికి రాయలసీమకి ఎప్పుడు కూడా ఈ కృష్ణా నది జలాలు హక్కుగా లేవు. అది వేరే నదీ తీరంలో నదీ పరివాహక ప్రాంతంలో ఉంది కనుక దానికి కూడా న్యాయం చేయాలి. మన అందరూ ప్రజలమే కదా, అందరికీ ఉంటుంది కనుక అది చేయాల్సిన అవసరం ఉంది. అంతిమంగా ఒక మాట చెప్తాను, బీజేపీ జోక్యం చేసుకొని అంటే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ వివాదాలు తీర్చి మొత్తం తెలుగు రాష్ట్రాలు రెండు నాకు సమానమైన చేస్తే కొంతవరకు వివాదాలు తీరే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మంచి బాటలు వేసినట్టు అవుతారు. దానికోసమే నేనాడు ఆశ చూస్తున్నాం. పెద్దలు వస్తే మరి ఏం ఆశపడతాం, ఏమన్నా చేస్తారు, మనకు ఏమన్నా మన ఆశపడతాం కదా, పెడతానంటే ఆశ పడతారంటే భయం అనేది వస్తుంటది కనుక మోడీ పర్యటన విజయవంతం కావాలి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక అంటే ఒక రకంగా క్రిస్మస్ తాతలాగా మనకు కొన్ని మనకు అభివృద్ధి ప్రణాళిక తీసుకొని వస్తారని అవసరమైన నిధులను కేటాయిస్తారని నేను ఆశిస్తున్నాను. ఆశించడం తప్పు కాదు, మరి ఆశాభంగం చేస్తారా ఆశించింది చేస్తారా అనేది మోడీ గారి మీద ఉంటాయి. సార్ ఖచ్చితంగా సార్ మీరు అన్నట్టు రైట్. ఎస్ మళ్ళీ ఇస్తాను సార్, మీకు ఇస్తాను. ఎస్ మీకు ఇస్తాను. మనతోటి వైసీపీ నేత సెంగులూరి వెంకటేష్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వెంకటేష్ గారు నమస్తే అండి. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. వెంకటేష్ గారు, నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి 2వ తారీఖున మే 2వ తేదీన రాబోతున్నారు. అమరావతిలో రాజధాని నిర్మాణ పనులను ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. ఏర్పాట్లను పర్యవేక్షించడానికి ప్రభుత్వం మంత్రులను కూడా ఒక 6 కమిటీని కూడా ఏర్పాటు చేసింది. మరి రానున్న రోజుల్లో అమరావతి నిర్మాణానికి పునర్నిర్మాణానికి రాజధాని నిర్మాణ పనులను ప్రారంభించడానికి బీజేపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, రానున్న రోజుల్లో అభివృద్ధి చెందుతుందని మీరు భావిస్తారా? ముందుగా ప్యానెల్లో ఉన్న సోదరులకి వీక్షకులకి మీకు కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమాన్ని తీసుకోవడం అనేది చాలా నిర్ణయం, తీసుకోండి, తప్పేం లేదు. ఎవరికైనా రాజధాని అనే కార్యక్రమం అనేది చాలా ముఖ్యం. కాబట్టి విభజిత ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకపోవడం, అలాగే ఉన్న రాజధానిని త్వరగా పునర్నిర్మాణించుకోలేకపోవడం అనేది కూడా ఒక నిర్మాణంగానే. ముఖ్యంగా చెప్పాలి అని అంటే అమరావతి రాజధాని యొక్క హద్దులు నేటికి కూడా ఈ ప్రభుత్వం ఫైనల్ చేసి ఇదిగో అమరావతి యొక్క 4 మూలలు ఇవి అని చెప్పలేని పరిస్థితిలో ఈరోజు ఇటువంటిది ఒక కార్యక్రమానికి మళ్ళీ ప్రధానమంత్రి గారు రావడం, గతంలో ఆయనే వచ్చి శంకుస్థాపన చేసినటువంటి ఒక రాజధాని నిర్మాణాన్ని మళ్ళీ పునర్నిర్మాణిస్తున్నామని చెప్పేసి ఆయన చెప్పుకోవడం, ఈ ప్రభుత్వం మళ్ళీ ఏదో చాలా గొప్పగా ఆల్రెడీ 55,000 ఎకరాల విస్తీర్ణం 3 పంటలు పండేటువంటి భూమిని 55,000 ఎకరాలలో ఒక రాజధాని నిర్మాణం అనేటువంటి కార్యక్రమాన్ని 2019లో తన భుజాల మీద అన్ని తాత్కాలికమైనటువంటి నిర్మాణాలు మొదలుపెట్టి సుమారుగా 4 సంవత్సరాలు. వెంకటేష్ గారు కొంచెం గట్టిగా మాట్లాడతారా? మీ వాయిస్ స్లోగా వినబడుతుంది, కొంచెం బిగ్గరగా మాట్లాడండి. సుమారుగా 55,000 ఎకరాలలో ఆల్రెడీ 2019 నుంచి 2024 వరకు లేదా అంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా పూర్తిగా నిర్మాణాలు చేపట్టలేనటువంటి ఒక రాజధాని మళ్ళీ 40,000 ఎకరాలు మేము కూలింగ్కి వెళ్తున్నాము. సుమారుగా ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా 5,000 ఎకరాల్లో మేము ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసమే 5,000 ఎకరాలు కేటాయించదలుచుకున్నాం అంటే ఇది అమరావతి నిర్మాణం అనేది ఈ రాష్ట్రానికి పూర్తిగా ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను కుదిబండగా మారబోతుంది. దీని నిమిత్తం కేంద్ర ప్రభుత్వం ఈ అమరావతి నిర్మాణంలో ఎంతవరకు పన్నులను వసూలు చేసుకోవడమే కాకుండా
కాకుండా ఆర్థికంగా ఎంత ఇస్తుంది అనేది కూడా మనం అందరం కూడా చూడాల్సినటువంటి ఒక పరిస్థితి. గతంలో మోడీ గారు వచ్చినప్పుడు మనకి యమునా వాటరు, పార్లమెంట్ మట్టి తెచ్చారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ఎద్దేవా చేసినటువంటి పరిస్థితి. కనీసం 100 రూపాయలు కూడా ఈ అమరావతి నిర్మాణానికి నేరుగా ఇవ్వనటువంటి ప్రధానమంత్రి. అయితే ఈ రోజు ఈ రాష్ట్రం యొక్క ఎంపీల మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వాన్ని చేస్తున్నప్పటికీ కూడా ఈ రాష్ట్రానికి సంబంధించి ఈ రోజు కూడా ధారాళంగా నిధులు ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. దీనితో పాటుగా ఇంకా రిమైనింగ్ ఏవైతే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ అయితే వెంకటేష్ గారు ఇక్కడ ఇంకొక విమర్శ కూడా ఉంది. గతంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్నో వేల కోట్ల నిధులు, 100 కోట్ల నిధులు ఇచ్చినప్పటికీ కూడా ఆ గత ప్రభుత్వం సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయిందనే విమర్శలు ఉంది. దానిలో వాస్తవం ఏమైనా ఉందంటారా? ఖచ్చితంగా ఇది అవాస్తవమైనటువంటి ప్రకటన. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాగా పోలవరానికి డబ్బులు ఇచ్చినా లేకపోతే మిగతా వాటికి డబ్బులు ఇచ్చినా తీసుకొచ్చి వేరే పథకాలకు మళ్లించడం అనేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగా జరగలేదు. అమరావతి నిర్మాణానికి ఈ రోజు వరకు ఈ కొత్త ప్రభుత్వం వచ్చి దాదాపుగా సంవత్సరం అవుతున్నట్టుంది. ఇప్పటి వరకు కూడా అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ధారాళంగా నిధులు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. గతంలో కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. గతంలో నిధులు ఇచ్చినట్లుగా సార్, ఒకటి గతంలో కేంద్ర ప్రభుత్వము చాలా అంటే ఎన్నో కోట్లు, వేల కోట్లు కూడా మీకు ఇచ్చారు, కానీ నిధులు దుర్వినియోగం జరిగాయి. ముఖ్యంగా ఎంజీఎన్ఆర్జీఎస్కి సంబంధించినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో అవి డైవర్ట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఒకటి గత ప్రభుత్వానికి కూడా కేంద్ర ప్రభుత్వం అమరావతి నిధుల గురించి అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధుల గురించి చెప్పండి. ఈ రాష్ట్రానికి సంవత్సరానికి 30,000 కోట్ల వరకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి నిధులు ఇచ్చింది. వాటిని పంచాల్సిన విధంగా ప్రభుత్వానికి పంచాల్సినటువంటి పరిస్థితి, ఎవరెవరికి ఎలా పంచాలో అవి పంచడం జరిగింది. అలాగే పోలవరానికి నిధులు ఇవ్వడం జరిగింది. పోలవరానికి సంబంధించి ప్రత్యేకంగా కేంద్ర జలవనరుల శాఖ ఆధ్వర్యంలో స్క్రూటినీ చేసి ఖర్చు పెట్టడం జరిగింది. పోలవరం నిధులు డైవర్ట్ చేయడం అనేది గత ప్రభుత్వం. రైట్. అయితే వెంకటేష్ గారు, మొత్తానికి అయితే మీరు ఓవరాల్ గా ప్రభుత్వం చిత్తశుద్ధితో అంతగా లేదంటారు. మీరు ఇంకా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందంటారు, అంతేనా? సార్, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సార్. ప్రభుత్వం వచ్చి సుమారుగా సంవత్సరం అవుతుంది. ఇప్పటి వరకు అమరావతిలో చేసుకున్నటువంటివి భూములకు సంబంధించి ప్రజలకు ఇవ్వాల్సినటువంటి, అక్కడ ఉన్నటువంటి రైతులకు ఇవ్వాల్సినటువంటి కౌలు డబ్బులు ఈ రోజు వరకు ఈ ప్రభుత్వం డిపాజిట్ చేయలేదన్న మాట వాస్తవం. ఈ రోజు వరకు కూడా ఈ సంవత్సరానికి ఇవ్వాల్సిన కౌలు సుమారుగా 500 కోట్ల రూపాయలు మాత్రమే. 500 కోట్ల రూపాయలు మించి ఉండదని నా అభిప్రాయం. సబ్జెక్ట్ టు కరెక్షన్. ఆ డబ్బులు కూడా ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం 1,00,000 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి అమరావతి నిర్మాణం ఐకానిక్ టవర్, ఈ దేశంలో పార్లమెంట్ కూడా లేనటువంటి, అంటే సుమారుగా 500 పైసలు ఎంపీలు కూర్చున్నటువంటి పార్లమెంట్ ఈ 5 ఏళ్లలో చేసేస్తామని చెప్పలేదు కదా, కంప్లీట్ చేసేస్తామని చెప్పలేదు కదా వెంకటేష్ గారు. ప్రారంభం అయితే ముందడుగు వేస్తామని చెప్తున్నారు వాళ్ళు. సార్, నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు ఈ దేశానికి, ఈ భారతదేశానికి మొత్తానికి కూడా ఉన్నటువంటి పార్లమెంట్ కట్టేది సుమారు 1800 కోట్ల నిధులతో మాత్రమే. కానీ ఈ దేశంలో ఏ రాష్ట్రానికి లేనంత లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రానికి 5,000 కోట్లతో సచివాలయం అవసరమా అని చెప్పేసి మరి ఎవరు అడగట్లేదని చెప్పేసి అంటున్నారా? ఈ ప్రపంచంలో ఎన్ని చోట్ల 5,000 ఎకరాలతో ఎయిర్పోర్ట్లు ఉన్నాయి? దీన్ని ఎవరు అడగని పరిస్థితి. ఈ రోజు వరకు విజయవాడలో మెట్రో రైలు లేదు. వైజాగ్ మెట్రో రైలు కార్పొరేషన్ అయితే ఎత్తేయడమో లేకపోతే దాన్ని బదలాయించడమో జరిగింది. మిగతా రాష్ట్రాలు ఇప్పుడు కేంద్రం వైజాగ్ మీరు మాట్లాడుతున్నారు వెంకటేష్ గారు, ఒక అధికార ప్రతినిధిగా మీరైతే మాట్లాడుతున్నారు, కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ పార్టీ కానీ దీని గురించి ఎందుకు గతంలో తీసుకోలేకపోయింది, లీడ్ ఎందుకు తీసుకోలేకపోయింది? ప్రతిపక్షంగా ఉన్న ఇప్పుడు ఆపోజిట్లో ఉన్న పార్టీకి ఎందుకు ఇవన్నీ చెప్పలేకపోతున్నారు? కానీ కేవలం మీలాంటి అధికార ప్రతినిధులు మాత్రమే మాట్లాడుతున్నారు ఇవి. సార్, సబ్జెక్ట్ కరెక్షన్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా, లేకపోతే షర్మిల గారు చెప్పినా, కాంగ్రెస్ పార్టీ నుంచి లేదా కమ్యూనిస్ట్ పార్టీల నుంచి మరొకటి చెప్పినా, ఈ రాష్ట్ర ప్రభుత్వం వినే పరిస్థితుల్లో ఉందా? రైట్ వెంకటేష్ గారు, మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తాను. మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తాను. మనతోటి జనసేన నేత లక్ష్మీకాంత్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడి మీ దగ్గరికి వస్తాను. లక్ష్మీకాంత్ గారు నమస్తే. లక్ష్మీకాంత్ గారు వాయిస్ వినబడుతుందా?
రైట్, మళ్ళీ వస్తాను. ఎస్, వెంకటేష్ గారు మాట్లాడిన దానికి మీరు యాక్సెప్ట్ చేస్తారా మల్లికార్జున్ గారు? సార్, ఒకటి, గత ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో వందల కోట్లు వేల కోట్లు ఇచ్చింది. కానీ గత ప్రభుత్వం ఏం చేసింది? ఈవెన్ సచివాలయాల గురించి చెప్పారు వైఎస్ఆర్సీపీ వెంకటేష్ గారు. సచివాలయాలకు కూడా నిధులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంజీఎన్ఆర్జీఎస్ నిధులు డైవర్ట్ అయిపోయాయి. ఈరోజు గత ప్రభుత్వ హయాంలో వాళ్ళ నేతృత్వంలో గెలిచిన సర్పంచులకు కూడా నిధులు లేమితో ఎంతమంది ఎన్ని రకాలుగా అవస్థలు పడ్డారో అందరూ తెలుసు. ఇంకోటి మేము స్పష్టంగా ఒకటి చెప్తున్నాము సార్, గతంలో కొన్ని వందల కోట్లు వేల కోట్లు మోదీ గారి నేతృత్వంలో ఇచ్చినప్పటికీ కేవలం సంక్షేమం మీదనే వాళ్ళు దృష్టి పెట్టారు, అభివృద్ధి మీద దృష్టి పెట్టలేకపోయారు. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం మేము సంక్షేమంతో పాటు అభివృద్ధిని రెండు కళ్ళ సిద్ధాంతంతో ఈరోజు తీసుకొని డబుల్ ఇంజన్ సర్కార్ వికసిత్ భారత్ వికసిత్ ఆంధ్ర లక్ష్యంగా ఈరోజు కేటాయింపులు చేస్తున్నాం. దానికి నిదర్శనమే మన బడ్జెట్ 2025-26 బడ్జెట్ని చూసుకుంటే దాదాపు 3 లక్షలకు పైగా కోట్లు కేటాయింపడం కావచ్చు, సూపర్ 6 హామీలు కావచ్చు. ముఖ్యంగా సార్, ఇటీవల వచ్చిన ఒక ర్యాంకు ఎకనామికల్ జిఎస్డిపిలో దేశంలోనే టాప్ 2లో ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్తుందని చెప్పేసి సర్వే రిపోర్ట్ ఇచ్చింది. అదేవిధంగా ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మోదీ గారు ఎంత తీసుకున్నారో, స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమం కింద టాప్ 10లో టాప్ 3 కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తిరుపతి కావచ్చు, విజయవాడ కావచ్చు, విశాఖ కావచ్చు ఈరోజు వచ్చింది. నేను ఒకటే చెప్తున్నాను, నాయకుడు సమర్థవంతుడుగా ఉన్నట్లయితే, నాయకుడు నిక్కచ్చిగా పనిచేసినట్లయితే ఖచ్చితంగా పేద ప్రజల సంక్షేమం కోసం పాటుపడతారని చెప్పి మల్లికార్జున్ గారు మళ్ళీ వస్తాను. మనకు లక్ష్మీకాంత్ గారు వచ్చి కనెక్ట్ అయ్యారు. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. లక్ష్మీకాంత్ గారు, నా వాయిస్ వినబడుతుందా మీకు? రైట్, మీ దగ్గర ఏదో సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది. ఎస్ వెంకటేష్ గారు ప్లీజ్. ఎక్కడా లేనటువంటి సచివాలయానికి, అంటే రాష్ట్ర సచివాలయానికి 5,000 కోట్ల రూపాయలు కేటాయించింది ఈ ప్రభుత్వం. గ్రామ సచివాలయాల గురించి కాదు నేను మాట్లాడేది. ఒకవేళ రాజధాని నిర్మాణం అనేది విత్ ఇన్ ద మీన్ టైం జరిగే పరిస్థితి ఉంటే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారి టైంలో రాజధాని నిర్మాణానికి 8,000 కోట్ల దుబారా జరిగింది. కేవలం 600 కోట్ల రూపాయలతో వైజాగ్ లో ఒక సమగ్రమైనటువంటి ఋషికొండ బిల్డింగ్లు కట్టడం గత ప్రభుత్వం చేసింది. అదే 680 కోట్ల రూపాయలతో హైదరాబాద్ లో శాశ్వతమైనటువంటి సచివాలయం కట్టిన కేసీఆర్ గారు దేనికి యూజ్ చేయాలని కట్టారు సార్ అప్పుల్లో? అది ఋషికొండ మీద బిల్డింగ్స్. దానికి తోడు ఇప్పుడు 1,600 కోట్లతో తాత్కాలిక భవనాలతో పోల్చుకుంటే వైజాగ్ లో కట్టిన భవనాలు ప్రభుత్వ భవనాలే. దాన్ని మీరు దేనికి వాడుకుంటారు అనేది మీ విజ్ఞతతో మీరు చెప్పుకోవాలి. అంటే ఒకటి వెంకటేష్ గారు మనం ఏదన్నా ఒక ప్రాజెక్ట్ చేసినా, ఏదన్నా కడుతున్నా, ఏదన్నా పలానా దానికి మేము చేస్తున్నాము అని ఒక చెప్పి చేస్తారు కదా ఎవరైనా. కానీ అంత సీక్రెట్గా ఋషికొండ మొత్తం మీద అలా బిల్డింగ్స్ కట్టాల్సిన పరిస్థితి ఏంటి? దానిలో ఎటువంటి విమర్శలు వచ్చాయో తెలుసు. బాత్రూంలో రకరకాల ఎంతో విస్తీర్ణంలో కట్టాల్సిన పరిస్థితులు, ఇవన్నీ ఎందుకు వచ్చారండి? ప్రజలకు ఎందుకు చెప్పలేదు కట్టేటప్పుడు మేము దీనికోసం కడుతున్నామని? చాలా చక్కటి ప్రశ్న అడిగారు సార్. దీని మీద చాలా మందికి క్లారిటీ రావాలి. ఈ రోజు మీరు ఎవరైనా సరే ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులు, అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు కానివ్వండి, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి రాష్ట్రపతి గారు, ఉపరాష్ట్రపతి గారు కానివ్వండి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానివ్వండి, లేదా గవర్నర్ గారు కానివ్వండి, వైజాగ్ వెళ్తే ఎక్కడ బస చేస్తున్నారు ఈ రోజు చెప్పండి. ఈ రోజు ఇప్పుడు నేను చెప్పినటువంటి 5-6 వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే వీళ్ళు వైజాగ్ వెళ్తే ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్లో లేదా 5 స్టార్ హోటల్స్ లో బస చేయాల్సినటువంటి ఒక దుస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్రం ఉంది. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ లో రాజధాని పెడతాను అని చెప్పేసి వైజాగ్ ఇంటరప్షన్ కి సారీ సార్ వెంకటేష్ గారు ఇంటరప్షన్ కి సారీ. మరి కాసేపట్లో వస్తుంది దగ్గరికి. మనకి లక్ష్మీకాంత్ గారు కనెక్ట్ అయ్యారు. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే. వాయిస్ క్లారిటీగా ఉందా సార్? ఎస్, ఇప్పుడైతే ఉంది క్లారిటీగా. ఇందాకడైతే లేదు, నా వాయిస్ మీకు వినబడలేదు ఇందాక అసలు మీకు. ఇప్పుడైతే మీ వాయిస్ వినబడుతుంది. యాక్చువల్లీ ఇది ఎస్ మీ వాయిస్ రీసౌండ్. ఎస్ ఇప్పుడైతే మీ వాయిస్ క్లారిటీగా ఉంది. వెంకటేష్ గారు మాట్లాడింది మీరు విన్నారా? వైసీపీ వెంకటేష్ గారు మాట్లాడింది ఏదో కొంచెం అర్థమైంది. చెప్పండి, మీరు క్వశ్చన్ చెప్పండి. నాకు క్వశ్చన్ ఏమీ లేదు. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం
అమరావతి అభివృద్ధికి కట్టుబడి ఉందని చెప్పారు. రానున్న రోజుల్లో మే 2వ తారీఖున ప్రధానంగా ప్రధాని మోడీ గారు రాబోతున్నారు. ఏం చేయబోతున్నారు, అమరావతి పునర్నిర్మాణం ఏ విధంగా చేయబోతున్నారు, ఏంటి మోడీ గారు వచ్చి ఎటువంటి వరాలు ఇవ్వబోతున్నారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఓకే, ఇక్కడ ఫస్ట్ ప్యానెల్ లో ఉన్న సభ్యులకు కానీ ఏఎన్ఎన్ ప్రేక్షకులకు కానీ మన లక్ష్మీనాథ్ గారికి కానీ అందరికీ నమస్కారం అండి. సో మనం ఫస్ట్ మాట్లాడాలంటే టాపిక్ 2014 నుంచి 2019 చంద్రబాబు నాయుడు గారు హయాం అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఒక మాట మాట్లాడారండి. అదేంటంటే అమరావతికి కూడా మేము కట్టుబడి ఉంటున్నాము, రాజధాని లేని రాష్ట్రం కాబట్టి అని చెప్పేసి ఆయన కూడా అప్పుడు మద్దతు ఇచ్చి అసెంబ్లీ సాక్షిగా తాడేపల్లిలో ఆయన నివాసం ఏర్పరచుకున్నారు. సో ఇక్కడ ఆయన 2019 తర్వాత ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా ఏమైపోయిందంటే అమరావతి అనేది మరుగున పడేసి 3 రాజధానుల విషయాన్ని పైకి తీసుకొచ్చారు. అప్పటికి ఇవాళ రోజున కూడా అమరావతి రైతుల దృష్టిలో మోదీ గారు వస్తున్నారంటే మళ్ళీ ఏం జరుగుతుందో అలిసి సొలిసిపోయి మేము బతుకుతున్నాము. అప్పుడేదో మట్టి తీసుకొచ్చారు, చెంబుతో నీళ్లు తీసుకొచ్చారు, మళ్ళీ ఇప్పుడు 2వ సారి శంకుస్థాపన చేస్తున్నారు, ఏం జరుగుద్దా అని చెప్పేసి తలమునకలు అయిపోయి కూర్చుంటున్నారు ఇప్పుడు కూడా అమరావతి రైతులు. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన విపత్తు అనేది ఏ విధంగా ఉందంటే ఎవరు మర్చిపోలేకపోతున్నారు. ఒక 5 సంవత్సరాలను 5 యుగాలుగా చూశారండి. హలో, వినబడుతుంది, చెప్పండి, కంటిన్యూ అవ్వండి. ఈ 5 సంవత్సరాలు 5 యుగాలుగా చూశారు. ఎందుకంటే ఎక్కడికక్కడ ప్యాలెస్లు కట్టుకోవడం కానీ, ఎక్కడికక్కడ దోపిడీలు చేసుకోవడం కానీ, ఎక్కడికక్కడ సలహాదారులుగా వాళ్ళ వర్గానికి సంబంధించిన వ్యక్తులను ఏర్పరచుకోవడం కానీ, ఒక లక్ష్మీకాంత్ గారు ఇక్కడ మీరు లక్ష్మీకాంత్ గారు ఇక్కడ ఒకటి మీరు గమనించాలి. మీరన్నట్టు ప్రధాని మోడీ గారు 2014 తర్వాత కదా ఆయన వచ్చింది. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన సీఎంగా ఉన్నారు. ఆయన ఎందుకు డెవలప్ చేయలేకపోయారు, అమరావతి అభివృద్ధిని ముందుకు పరిగెత్తించలేకపోయారు? అది కదా అడిగేది వైసీపీ నాయకులు. మీరు 19 నుంచి తీసుకుంటున్నారు. ఎస్, 2 చేతులు లేదే చప్పట్లు ఎలా మోగవో, గత ప్రభుత్వాల యొక్క తప్పిదాలు లేదే అభివృద్ధి జరగకుండా ఉండబోదు అనేది నిజం. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు ప్రజాపాలన నచ్చలేదు కాబట్టి వైసీపీకి ఇచ్చారు. అలాగే తర్వాత 19 నుంచి 24 వరకు నచ్చలేదు కాబట్టే తర్వాత మళ్ళీ కూటమి ప్రభుత్వానికి ప్రజలు కట్టబెట్టారు. గత ప్రభుత్వంలో ఉన్న టీడీపీ పార్టీ ఒక మాట చెప్తున్నాను, దాని గురించి కూడా చెప్పాలి. మీరు ఒక మాట చెప్తాను, నేను మొత్తం చెప్తాను, నాకు కొంచెం టైం ఇవ్వాలి కదా, నేను ఇప్పుడు జాయిన్ అయ్యాను కదా, ఇప్పుడు వీళ్ళంతా చెప్పిందంతా నేను విన్నాను కదా సార్. చెప్పండి. అయితే ఇక్కడ గత ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పటికే భూములు ఇచ్చేసి 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు భూములు ఇచ్చేసి వాళ్ళ సరిహద్దులు ఎక్కడున్నాయో, అంటే అమరావతిని ఏర్పాటు చేసుకునే టయానికి ఎప్పుడైతే ఈ జగన్ ప్రభుత్వం వచ్చిందో ఏమీ పాలుపోక సరిహద్దు రాళ్లు కూడా లేక వాళ్ళు వ్యవసాయం చేసుకోవాలా లేకపోతే రాజధాని కట్టు పెట్టాలని అర్థం కాని పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన ఇవాళ రోజున ఒక కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇవాళ రోజున అమరావతిని మళ్ళీ విజనరీ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తారన్న ఉద్దేశం మీద మళ్ళీ ముందుకు వస్తున్నారు రైతులు కూడా. ఇక్కడ మనం ఫస్ట్ మెయిన్ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకటి ఉందండి, హైదరాబాద్ సరౌండింగ్ దాదాపు 680 చదరపు కిలోమీటర్లు. అయితే ఇప్పుడు అమరావతి అనేది ఉండేది ఎట్లాగుందంటే దాదాపు 230 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో ఉంది. దీన్ని ఇంకొక 44 ఎకరాలు కావాలి, ఇంకొక 1,00,000 ఎకరాలు అయితే మనం ప్రపంచానికి ధీటుగా ఉండే రాజధాని మనం నిర్మించుకోవాలన్న ఉద్దేశం మీదే ఇవాళ రోజున అక్కడ ఆల్రెడీ సిఆర్డిఏ ప్రకారంగా కొన్ని టెండర్లకి చెప్పేశారు. అది నారాయణ గారు కూడా సపోర్ట్ చేశారు. మోదీ గారు వచ్చిన తర్వాత రేపు పొద్దున శంకుస్థాపన చేసేది కూడా ఏంటంటే పనులు మొదలు పెట్టాము, అమరావతి విషయంలో ఈ ప్రభుత్వం గట్టిగా ఉంది, కేంద్రం నిధులు ఇచ్చిన దాని ప్రకారంగా పోలవరం గాని ఏదైనా గానీ మా పని మేము ఇట్లా చేస్తున్నామని కూటమిలో ఒక బాధ్యత తీసుకొని ఈ ప్రభుత్వం అనేది చేసే పనులు చూపించడానికి నిరూపించడానికే చేస్తున్నారు. హలో, రైట్ వెంకటేష్ గారు, మీ దగ్గర ఆపాను, కంటిన్యూ చేయండి ప్లీజ్. సార్, ఇప్పుడు జనసేన ప్రతినిధులు చెప్పినా
తెలుగుదేశం ప్రతినిధులు చెప్పిన లేదు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని ముందుకు తీసుకెళ్ళి మాట చెప్తూ రెండో విషయం ఏం చెప్తారంటే 3 రాజధానుల కార్యక్రమం తీసుకున్నారు. 3 రాజధానులు అంటే ఏమండి? న్యాయ రాజధానిగా కర్నూలు, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గా వైజాగ్, అలాగే రాజ్యాంగబద్ధమైనటువంటి ఈ సెక్రటేరియట్, సచివాలయం లేదా ఈ కార్యక్రమాలన్నీ కూడా అమరావతిలోనే ఉంటాయని కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది. అంటే ఇందులో అమరావతిని విస్మరించింది ఎక్కడ అంటే వీళ్ళకి కావాల్సినట్టుగా అమరావతి 1,00,000 ఎకరాల్లో కట్టకపోతే అమరావతిని విస్మరించినట్టు ఈ మాట చెప్పి ఎందుకు వెళ్ళలేదు ఎన్నికలు కానీ? అది కదా ప్రశ్న. ఈ మాట ఈ రకంగా 3 రాజధానులుగా అని చెప్పి ఎందుకు ఎన్నికలకు వెళ్ళలేదు? ఎన్నికలకు వెళ్ళేటప్పుడు నేను అమరావతికి కట్టుబడి ఉన్నాను, అమరావతికి మేము యాక్సెప్ట్ చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు అయిపోయిన తర్వాత తీసుకున్న యూటర్న్ కదా అది కదా అసలు ప్రశ్న. సార్ ఇప్పుడు ప్రభుత్వానికి యూటర్న్ ఏంటండి? ఇప్పుడు నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని కదా ఈ ప్రభుత్వం వచ్చింది. ముందు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు కాబట్టి 2వ సంవత్సరం నుంచి చేస్తానని చెప్పేసి నీ పెద్ద మనుషులు అధికారంలోకి వచ్చారా? సార్ మీకు 18,000 మీరు గుర్తుంటున్నారా లేదు? మీకు 18,000 ఇస్తాను, 1,500 బస్సు ఫ్రీ అని చెప్పి వచ్చారు కదా. మరి ఎందుకు చేయలేదు? ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది సంవత్సరం కాదు సార్. హామీలు అనేవి గత ప్రభుత్వం మీ ప్రభుత్వం హామీలు ఇచ్చింది, కొన్ని హామీలు నెరవేర్చింది, కొన్ని హామీలు నెరవేర్చలేదు 5 ఏళ్లలో. అది కాదు కదా మాట్లాడేది. మేము తీసుకున్న ప్రతి పథకం, ఇప్పుడు సబ్జెక్టు కరెక్షన్, మేము తీసుకున్న ప్రతి పథకం కూడా ఒక కొత్త పథకం సార్. వన్ థింగ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్రడ్యూస్ చేసినటువంటి కొత్త పథకాలు అవన్నీ వెంకటేష్ గారు ఏ రోజు దానికి ప్రతిదానికి ఒక క్యాలెండర్ ఇచ్చి ఆ రోజుకి ఆ అకౌంట్ లో డబ్బులు పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లుతుంది. వీళ్ళలా కాదు. ఇప్పుడు ఎక్కడో శ్రీకాకుళంలో ఉన్న వాడి నెత్తిన కూడా అప్పు పెట్టి ఆ అప్పుతో అమరావతి డెవలప్ చేస్తామని చెప్పేసి కొత్త ప్రభుత్వం చెప్తుంది. తప్పేం లేదు, రాజధాని ఉండటం మంచిదే. 1,500 ఎకరాల, 7,000 ఎకరాల, లేకపోతే 40,000 ఎకరాల, లేకపోతే 1,00,000 ఎకరాలు. ఈ 1,00,000 ఎకరాలు ఎటుపోతుంది? ఈ 1,00,000 ఎకరాల్లో రాజధాని లేకపోయినట్లయితే ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ చిన్నదైపోతుందా? ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి పొద్దున లెగిస్తే బిచ్చమెత్తుకునేటువంటి ఒక పరిస్థితుల్లో 3 లక్షల కోట్ల బడ్జెట్ లో 3 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వారు చెప్తున్నారు. దీనిలో మీ మిగులు బడ్జెట్ ఎంతండి? లక్ష్మీనాథ్ గారు మీ మిగులు బడ్జెట్ ఉంటే మీరు అమరావతి కాదు అమెరికా. ఒక్క నిమిషం వెంకటేష్ గారు మళ్ళీ వస్తాను. ఎస్ లక్ష్మీకాంత్ గారు కంటిన్యూ. మీ దగ్గర ఏదో డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి మీరు ఆపాల్సి వస్తుంది. ఎస్ కంటిన్యూ. 2019 యాక్షన్ అప్పుడు సిపిఎస్ రద్దు చేస్తానన్న మనిషి 2024 ఎలక్షన్ కు వచ్చినప్పుడు మద్యపానం నిషేధం చేస్తానన్న మనిషి అమరావతి కట్టుబడతానని చెప్పి ఆ రోజు చెప్పి వాళ్ళ రోజున 3 రాజధానులని ప్లేటు ఫిరాయించి రాష్ట్రంలో ఉన్న గనులు గాని భూములు గాని రాష్ట్ర సంపదని దోచేసి ప్రజల ఆరోగ్యాన్ని ఒక కల్తీ రెక్కర్తో మొత్తం అంతా నాశనం చేసి అర్థం కాని విషయం ఏంటంటే ఇక్కడ ఎవరు గాజులు ఒక్క నిమిషం ఎవరు గాజులు వేసుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి కూడా అడుగుతారు ప్రజలు. సంవత్సర కాలం అయింది. మీరు కంక్లూడ్ చేద్దరు కానీ ఒక్క నిమిషం వెంకటేష్ గారు మీకు ఇస్తాను. ఎస్ వెంకటేష్ గారు మీకు ఇస్తాను. ఆయన ఇందా నుంచి సరిగ్గా రాలేదు, ఆయన వాయిస్ సరిగ్గా రాలేదు. మీకు ఇస్తాను వెంకటేష్ గారు. 23,000 మంది రైతులని ప్రేమగారుస్తున్నారు కదా, వీళ్ళకి ఈ రోజుకి ఈ సంవత్సరం కౌలేసారా? ఈ సంవత్సరం కౌలేసి మీరు అమరావతిలో ఇంకో 43,000 ఎకరాలు తీసుకోండి. ఆల్రెడీ మిమ్మల్ని నమ్మి, మీ భాగోతాలని నమ్మి, మీ మాయమాటల్ని నమ్మి పొలాలు ఇచ్చిన వాళ్ళు నిన్నగాక మొన్న ధర్నాలు చేపట్టి మా ప్లాట్లు ఆల్రెడీ తీసుకున్న 33,000 ఎకరాల భూములకి ప్లాట్లు ఇచ్చి ఆ తర్వాత మీరు 40,000 ఎకరాలు తీసుకుంటారా? 4 లక్షల. ఎస్ వెంకటేష్ గారు సమయం తక్కువ ఉంది మీకు ఇస్తాను. వెంకటేష్ గారు ఆయన మాట్లాడి ఉంటే మీకు ఇస్తాను. ఒక నిమిషం వెంకటేష్ గారు మీకు ఇస్తాను. కంక్లూడ్ చేద్దరు కానీ ఆయన మాట్లాడి ఉండి సమయం తక్కువ. లక్ష్మీకాంత్ గారు చెప్పండి, కంక్లూడ్ చేయండి త్వరగా.
వాళ్ళకి అమరావతి గురించి కానీ ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ మాట్లాడే అర్హత లేదండి. వాళ్ళు ఆల్రెడీ చిన్నాభిన్నం చేశారు రాష్ట్రాన్ని. 30 రాష్ట్రం సంవత్సరాలు గురించి అంటే మన సామాజిక వర్గ అంధకారంలోకి అభివృద్ధి కాదు నెట్టేశారు. సార్. ఫర్ సపోజ్ మీరు ఇవాళ పొరపాటు రోజున పడుతున్నారు. వీళ్ళు మాట్లాడితే మతాల్ని రెచ్చగొట్టడం, కులాల మధ్య చిచ్చు పెట్టడం, మత విద్వేషాలు రెచ్చగొట్టి మళ్ళీ సభా రాజకీయాలు చేయడం, అంతకు మించి వీళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా రాలేదంటే అర్థం చేసుకోండి. 151 సీట్లు ఉన్న మనిషికి 11 సీట్లకు పడిపోయాడంటే వాళ్ళ రోజున ప్రజలు ఎటువంటి జడ్జిమెంట్ ఇచ్చారనేది అర్థం చేసుకోమని చెప్పండి. ఇవాళ రోజున ప్యానల్ లోకి వచ్చి డిబేట్ లోకి వచ్చి సార్, ఏ విధంగా ఎందుకు రాజధాని గురించి మాట్లాడుతున్నారు? మాట్లాడుతున్నాడు, అమరావతి గురించి. సార్, ఒంటరిగా వెళ్తే మీ జనసేన బతికేంటి సార్? చదువుకున్న ఒంటరిగా వ్యక్తులే కదా, వెళ్ళినప్పుడు మీ జనసేన బతికేంటి? కొంచెం నాలెడ్జ్ ఉండాలి కదా. మీ బతికేంటి సార్? ఒంటరిగా నాలెడ్జ్ వెళ్ళి ప్రకారంగా ఏదన్నా కానీ మనం చేయాలి కదా. ఈ రోజుకి 2 చోట్ల ఇట్లాంటి అధ్యక్షుని మాట్లాడకుండా గెలుచుకోలేని ప్యానల్లో బతుకుతున్న అసలు మీరు అమరావతి గురించి, రైతుల గురించి మీరు అర్హత మళ్ళీ మీరు ఏ విధంగా మాట్లాడగలరు? మీరు వాళ్ళకి గత ప్రభుత్వం 21 ఏ విధంగా సీట్లు న్యాయం మళ్ళీ చేశారు 6 చెప్పండి. బయట తెచ్చుకున్న మీరు జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ విధానాన్ని గురించి ప్రశ్నించడం, మీరు ఒక ఒక్కళ్ళే దళితుల్ని హత్య ఎలక్షన్ చేసి చేసి మీరు డోర్ డెలివరీ చేస్తే ఆ మనిషిని పక్కన పెట్టుకున్న వ్యక్తిని ఇవాళ రోజున చదువుకున్న విద్యావంతులు మీరు సపోర్ట్ చేస్తున్నారంటే ఏం చెప్పాలి? ఇప్పటి వరకు గత 5 సంవత్సరాల్లో బాబాయ్ గొడ్డలపోటు గురించి ఇప్పటి వరకు ఎటువంటి న్యాయం చేశారు? సబ్జెక్ట్ లోకి వచ్చేయండి సార్, సబ్జెక్ట్ లోకి వచ్చేయండి, కంక్లూడ్ చేయండి సార్. లక్ష్మీకాంత్ గారు రేపు మోడీ గారు వచ్చి ఏం చేయబోతున్నారు? కంక్లూడ్ చేయండి సార్, సమయం లేదు, సమయం అదే తక్కువ. నేను చెప్పాను సార్. చెప్పండి. ఇదిగో ఆయన అడ్డం పడకుండా ఉంటే నేను మాట్లాడమంటే సబ్జెక్ట్ ప్రకారంగా నేను ఎస్ మాట్లాడండి, సమయం తక్కువ ఉంది, ప్లీజ్ సబ్జెక్ట్ మాట్లాడితే నేను అడ్డవరాను సార్. మీరు అనవసరంగా జగన్మోహన్ రెడ్డి దాచుకున్నాడు అని చెప్తే మాత్రం నేను ఆల్రెడీ కొన్ని పాయింట్లు చెప్పాను. కొన్ని పాయింట్లు చెప్పే టైంలో మీరు అడ్డం పడ్డారు. ఓకే, మీరు మాట్లాడకుండా ప్యానల్ ఎవరు మాట్లాడకుండా పాయింట్కి వచ్చేయండి. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. సార్, అమరావతి విషయంలో 3 పార్టీలు కూడా ఏకాభిప్రాయం మీద ముందుకెళ్తున్నాయి. రైట్. ప్రధాని మోదీ గారు వస్తున్నారన్నావు, లేకపోతే ఇట్లాగానే కాదు, ఇంతకు ముందు లెక్కన కాదు. రాష్ట్రానికి దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రానికి నిధుల వరద కురిపిస్తున్నారు. అమరావతిని చాలా ప్రత్యేకంగా ఆలోచిస్తున్నారు. అమరావతికి ఒక ప్రత్యేక రైల్వే లైన్, రోడ్లు, విద్యుత్తు, సమస్తం ఒక కారిడార్, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లాంటి రావడానికి చాలా పెద్ద కారిడార్ ని ఏర్పాటు చేసుకుందామని చాలా ముందు ఆలోచనతో ముందుకెళ్తున్నారు. రైట్, ఒక్క నిమిషం. ఆ విషయం మీదే ఇప్పటికి 1,00,000 ఎకరాల వరకు మనకి కావాలి అనే ఉద్దేశం మీద మేము పెట్టింది కూడా దానికోసమే. రైట్. రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి సార్. గేమ్ ఆడుతున్నారు వీళ్ళందరూ. నేను స్పష్టంగా చెప్తున్నాను, సమయం లేదు మిత్రమా అన్నట్టు. మనకు శకునం చెప్పే పల్లి అంటే అన్ని మంచి శకునములే అనే ఒక విధంగా వస్తున్నప్పుడు శకునం చెప్పే పల్లి కుర్చీలో పట్టేసాను అని చెప్తున్నాను. ఇప్పుడు మీరు చూసినాం కదా, మనం పక్కదారిపోయినాం చర్చలో. మొదటి చర్చ పక్కదారిపోయింది. నేను ఏమంటున్నాను, ఇప్పటికైనా సరే కూటమి నాయకులు 10 నెలలు అయిపోయింది, సమయం అయిపోయింది, 1 సంవత్సరం అయిపోయినట్టు లెక్క. ఇక 4 ఏళ్ల మీద ఉంది. గతంలో లాగా మొత్తం శాశ్వతమైన అధికారం మాదే అనుకోకుండా ఇప్పుడు చేయాల్సిన పనులు చేయాలి. ఇక జగన్నామ స్మరణ మానుకోవాలి. స్పష్టంగా చెప్తున్నాను. పాత వాటి మీద కేసులు కలిసి కాదు. రెండోది ఏమంటున్నానంటే, అదే చెప్తున్నాను. నేను రెండో భాగం పూర్తి చేయలేకంటే చెప్తాను. మొదటి భాగంలో మంచి జరుగుతుంది చెప్తాను. ఇవాళ రెండోది 44,000 ఎకరాలు మళ్ళీ కొత్తగా సేకరించి కొత్త వివాదం సృష్టించుకోకండి. అమరావతి రాజధాని పూర్తిగా నిర్మాణిస్తే ఇప్పుడు ఏమవుతుందంటే అసలు సమస్య ఇప్పుడు కొత్త సమస్య వస్తుంది. 44,000 ఎకరాల నుంచి ఎందుకు సేకరిస్తున్నారు ఇవన్నీ వస్తున్నాయి. ఇక వీళ్ళ విధానాల గురించి వాళ్ళ విధానాల గురించి వస్తే 2 ప్రభుత్వాలు రెండు సార్లు చూశారు. 5 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం అప్పుడు చూశారు, మళ్ళీ మధ్య జగన్మోహన్ ప్రభుత్వం చూశారు, ఇప్పుడు మళ్ళీ కుటుంబ ప్రభుత్వం చూస్తున్నారు. ఇప్పుడు మీరు పంచుంటారు లాభం లేదు. గత జల చేదు బంధన మళ్ళీ చేసుకోకండి. కొత్తగా ఇప్పుడు నిర్మాణం చేసే క్రమంలో మోడీ గారు వస్తున్న క్రమంలో మనం ఏం అడగాలి, ఏం సాధించుకోవాలని ప్రతిపక్షాలు తమిళనాడు రాజకీయాలు చేద్దామా? తమిళనాడు అన్ని పక్షాలు మన ప్రజల ప్రయోజనాలతో ఎట్లా ఏకమవుతాయో ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ లో దయచేసి మీ అందరు ప్రధాన ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ ఇతర పార్టీలు కానీ అన్ని ఏకమై మన ప్రయోజనాలు ఏమిటో మనకు కావాల్సింది అడుక్కోవాలి. కానీ ఇవన్నీ అనవసరంగా మీ వివాదాలు పెట్టుకుంటే ఇచ్చే వాళ్ళు కూడా ఇవ్వకుండా పోతారు. చెప్తున్నాను, మోదీ గారు వచ్చే క్రమంలో మోదీ గారు వచ్చిన తర్వాత
మన అన్ని పక్షాలు కలిసి మన రాష్ట్ర ప్రయోజనాల కోసం కృషి చేయాలి. ఎస్ మల్లికార్జున గారు కంక్లూడ్ చేయండి. ఎస్ సార్ మల్లికార్జున గారు సార్ conclude ఒకటి మిత్రులు వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పినట్లు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏదైతే మోదీ గారు తీసుకున్నారో వికసిత్ భారత్ వికసిత ఆంధ్ర లక్ష్యంగానే మనం చూసాం. బడ్జెట్ గురించి మాట్లాడారు వైఎస్ఆర్సీపీ నాయకులు. 2025-26 బడ్జెట్లో దాదాపు 3 లక్షల పైన కేటాయింపుల్లో రెవెన్యూ ఎస్టిమేట్స్ 2 లక్షల పైన కేటాయింపులు కావచ్చు, రెవెన్యూ డెఫిసిట్ 33,000 పైన కావచ్చు, ఫిజికల్ డిపాజిట్ 79,000 కోట్లు కావచ్చు, అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 40,000 కోట్లలో దాదాపు సూపర్ 6 పాయింట్స్ మీద ఈరోజు సూపర్ 6 హామీలకి ఇచ్చారు. రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ యోజనతో కలుపుకొని ఇక్కడ 20,000 ఏడాదికి చొప్పున ఇవ్వడం కావచ్చు, అన్నదాత సుఖీభవకి 6,300 కోట్లు కేటాయించారు, దీపం కింద 2,600 కోట్లు కేటాయించారు, తల్లికి వందనం కింద 9,407 కేటాయించారు, పెన్షన్ల కింద 27,518 కోట్లు కేటాయించారు. మిత్రులు గమనించాలి ఏదైతే గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు టాప్ 11 నుంచి టాప్ 5లోకి ఈరోజు ఎకనామికల్గా ఆర్థిక వ్యవస్థలో భారతదేశం ఏ విధంగా ముందు పోతుందో ఆంధ్రప్రదేశ్ కూడా జోడెద్దుల బండుగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వెళ్తుందనే నమ్మకం మాకు ఉంది. ఎందుకంటే దానికి నిదర్శనం ఒకటి సార్, ఏపీలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీని ఉత్తరాంధ్రలో 1,300 కోట్లతో కేటాయింపు కావచ్చు, అదేవిధంగా ఈరోజు ఇంటర్నేషనల్ యూనివర్సిటీని జార్జియా నేషనల్ కంపెనీతో వర్సిటీతో ఒప్పందం చేసుకోవడం కావచ్చు, అదేవిధంగా ఏపీలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో మోడల్ స్కూల్స్ ఏర్పాటు కావచ్చు, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు. ముఖ్యంగా మోదీ గారు గతంలో వచ్చినప్పుడే నక్కపల్లి దగ్గర బల్క్ డ్రగ్ పార్క్ని 1,877 కోట్లతో కావచ్చు, కృష్ణపట్నం క్రిస్ సిటీ కింద 2,139 కోట్ల కేటాయింపు కావచ్చు, అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ మీద 2024లో 1,640 కోట్ల కేటాయింపు కావచ్చు, 2025లో దాదాపు 11,400 కోట్లు. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం సార్, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా 2047 వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్యంగా 2.4 ట్రిలియన్స్ ఎకానమీ లక్ష్యంగా గౌరవనీయులు చంద్రబాబు గారి నేతృత్వంలో కావచ్చు, డిప్యూటీ సీఎం మా మిత్రపక్ష నాయకులు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో కావచ్చు, అదేవిధంగా మా భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారి నాయకత్వంలో, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్లు సత్యకుమార్ యాదవ్ గారితో ఖచ్చితంగా మేము మేళవింపు చేసుకొని కూటమి నాయకులము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో టాప్ 2లో జిఎస్డిపి ప్రకారం టాప్ 2 ఉంది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో టాప్ 1 దిశగా మా నాయకులు ముందుకు తీసుకెళ్తారనే నమ్మకం ఉంది. దానికి నిదర్శనం ఒకటే సార్, చంద్రబాబు నాయుడు గారు టాప్ 10 పాయింట్స్ ఫార్ములా ఏదైతే తీసుకొని ఈరోజు పేదరికం లేని సమాజాన్ని నిర్మించడం కోసం P4 ఒక యాక్టివిటీస్ తీసుకోవడం కావచ్చు, అదేవిధంగా ఉద్యోగాలలో స్కిల్స్ డెవలప్మెంట్ ఈరోజు ఎన్ఎస్డిసి కావచ్చు, దీన్ దయాళ్ ఉపాధ్యాయ కౌశల్ వికాస్ యోజన కావచ్చు, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనతో స్కిల్ సెంటర్స్ని ఏర్పాటు చేయొచ్చు. ముఖ్యంగా విశ్వకర్మ యోజనతో దాదాపు 18 రకాల కుల వృత్తులని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంతకు మించి నిధులు కేటాయింపు చేస్తాం. ఖచ్చితంగా వికసిత్ భారత్ వికసిత ఆంధ్ర లక్ష్యం కోసం మోదీ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈరోజు పకడ్బందీగా తీసుకుంటున్నారు. ఈరోజు ప్యానల్ ఉన్న సభ్యులు ఎవరో అన్నారు, కేంద్రంలో ఈరోజు బుటాబుటి మెజార్టీలో భారతదేశంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో మేము అధికారం లేం. ఈరోజు వరుసగా 3 సార్లు గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి నమ్మకంపై ఈరోజు మేము దాదాపు 293 సీట్స్ పైన అధికారంలోకి వచ్చాం. ఒకటి సార్, ఈరోజు ఏ విధంగా అయితే బీసీల సంక్షేమం కోసం కావచ్చు, ఎస్సీ ఎస్టీల సంక్షేమం కోసం కావచ్చు, ఈబీసీల సంక్షేమం కోసం కావచ్చు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలు కావచ్చు, ముఖ్యంగా మనం చూస్తున్నాం ఈరోజు ఎస్సీ ఎస్టీ గిరిజనుల కోసం ఈరోజు రిజర్వేషన్ 15% ఎస్సీ వర్గీకరణ చేసినటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. అమరావతి గురించి చెప్పండి సార్. ఒకటి, మీరు విఘ్నులు వైఎస్ఆర్సీపీ నాయకులు అన్ని రకాలుగా మాట్లాడడం నేర్చుకోవాలి. ప్రధానమంత్రి గారు వస్తున్నారు, ఇప్పుడు రేపొద్దున అమరావతికి 5 రూపాయలు ఇవ్వబోతున్నారా, 50,000 కోట్ల రూపాయలు సార్ ఇప్పుడు వరకు మీకు డిబేట్ లో ఊరికినే వైఎస్ఆర్సీపీ సార్ ఒకటి, వైఎస్ఆర్సీపీ నాయకుల్లాగా మేము మాటలు చెప్పము, అంకెల గారెడీలు చెప్పము. మా ప్రభుత్వము గతంలో ఏ విధంగా అయితే నరేంద్ర మోదీ గారు శంకుస్థాపనలు ఏ విధంగా చేశారో, నిధులు ఏ విధంగా కేటాయింపు చేశారో అవన్నీ మేము స్లాబ్స్ తో సహా ఈ రోజు చెప్పాం మీకు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అనేది లేని పక్షంలో మీ కేంద్రంలో మీ అధికారంలో మీరు ఉండేటువంటి పరిస్థితి కాదు. ఈరోజు ఒకటి సార్, ఈరోజు ఒకటి ఓవరాల్ గా తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ ఒకటే అనే విధంగా మీరు మాట్లాడుతున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ కి వచ్చిన సీట్లు ఎన్ని సార్? 90 సీట్లు దాదాపు. అదే భారతీయ జనతా పార్టీకి వచ్చిన సీట్లు ఎన్ని సార్? 240 సీట్స్. ఈ రోజు సింగిల్ డిజిట్ కి పరిమితమైనటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు భారతీయ జనతా పార్టీని ఈ రోజు విమర్శిస్తుంటే హాస్యాస్పదంగా ఉంది సార్. ఈ రోజు దేశంలో దాదాపు 21 రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. పిచ్చి మాటలని మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఒకటి సార్, వైఎస్ఆర్సీపీ నాయకులు కనీసము ఈ పిచ్చి ప్రేలాపనలు మాట్లాడడం మానేసి ప్రజల కోసము ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పాటుపడతాం.
వెంకటేష్ గారు. రేపు పొద్దున వచ్చి చెప్పుకుంటాడు. రైట్ వెంకటేష్ గారు మీరు కంక్లూడ్ ఏమైనా చేస్తే చేయండి 30 seconds. వెంకటేష్ గారు ఏం చెప్పదలుచుకున్నారు టాపిక్? ఎస్, ఖచ్చితంగా అండి. కూటమి ప్రభుత్వం రేపు పొద్దున అమరావతి అజరామరమైన అమరావతి అద్భుతంగా దేవతల నగరంగా నిర్మిస్తే ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా మేము కూడా హ్యాపీ. బీజేపీ నాయకులను ఏమడుగుతున్నామంటే, గతంలో మీరు మా మొహాన మట్టి నీళ్లు కొట్టారు, మోడీ గారు వచ్చి ఈసారి ఆవు పేడ నీళ్లు కాకుండా ఏమైనా డబ్బులు మధ్యలో ఉన్న 5 సంవత్సరాలు గురించి తప్పితే మిగతా అన్ని మాట్లాడుతున్నారు మీరు. మట్టి నీళ్లు కొట్టారు, ఎందుకు పోరాటం చేయలేదు గత 5 సంవత్సరాలుగా మీరు? ఎందుకు ఒక్కసారి కూడా వెళ్ళి మాకు రాజధాని కావాలి గట్టిగా ఉద్యమం చేయలేదు మీరు మళ్ళీ ఒకసారి సబ్జెక్ట్ చూడండి. జగన్మోహన్ రెడ్డి హయాంలో 2014 నుంచి కేంద్రం బకాయిలో ఉన్నటువంటి 5 సంవత్సరాలు మీరు ప్రజలు కడుపు కొట్టారు, ఆ విషయం మీకు గుర్తుందా? ఈ జనసేన వాళ్ళు ఈ రోజు వైజాగ్ లోకి వెళ్ళి ఏం చెప్పారంటే, మీరు ఒప్పుకుంటారు కదా, అంటే కడుపు మండిపోతుంది కదా మీకు. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పలేదు. అమరావతి గురించి వచ్చి మాట్లాడుతున్నారు. 3 రాజధానులని అమరావతి గురించి ఏ అర్హత వచ్చి కూర్చొని మీరు మాట్లాడుతున్నారు? నీడ్స్ ఏవైతే ఉన్నాయో ఫ్లాట్లు ఇస్తారా? అమరావతి రైతులకు ఇవ్వాలి డబ్బులు ఇస్తున్నారా? కూటమి నేతలు చెప్పాలి. సార్ ఒకటి వెంకటేష్ గారు మీరు మాట్లాడినట్లు 2020 నుంచి 2025 హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ సంబంధించిన విషయం చెప్పండి. అదే సార్, ఎన్ని కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించిందో మీకు చెప్పాను ఇందాక. నాకిందా లేదా? మీరు అమరావతికి ఏదో చేస్తారని మేమేం అనుకోవట్లేదులే, కానీ ప్రైవేటైజేషన్ ఆగిందా లేదా చెప్పి ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ కోసమే 2024లో 1640 కోట్ల కేటాయింపు కావచ్చు, 2025లో 11,400 కోట్లు కావచ్చు. ముఖ్యంగా మీరు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి హయాంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్నో వందల వేల కోట్లు ఇచ్చింది. మీకు మరొకసారి సార్ ఒక్క విషయం వెంకటేష్ గారు, వెంకటేష్ గారు ఒక్క విషయం మీరు అన్నదానికి నేను స్లాబ్ తో సహా చెప్తున్నా, ఒకసారి వినండి వెంకటేష్ గారు. మీరు సబ్జెక్ట్ అమరావతి పెట్టారు కాబట్టి అమరావతికి మీరు అధికారంలో సార్ వెంకటేష్ గారు ఒక్క సెకండ్, గత అమరావతికి ఎన్ని వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా చెప్పండి. ఒక్క విషయం వెంకటేష్ గారు మీరు వినాలి. చెప్పండి, లేకపోతే మోడీకి ఆ రోజు 3 వస్తే ఎంత పడితే అంత ఇస్తాడు. వెంకటేష్ గారు కొంచెం వినాలి మీరు చెప్పేటప్పుడు. 2020 నుంచి 2025 హయాంలో జగన్మోహన్ రెడ్డి, మీరు వినండి సార్, ఒకసారి వినండి మేము చెప్తాం. 2020 నుంచి 2025 హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు మోదీ గారు ఇచ్చినటువంటి నిధులు మీరు రాసుకొని నోట్ చేసుకోండి. 2020 నుంచి 2021లో 680 కోట్లు ఇచ్చాము. మీరు వినండి సార్, 10 రూపాయలు తీసుకుని 6 రూపాయలు ఇచ్చిన బద్మాష్ ప్రభుత్వం మీది. మాటలు సరిగా మాట్లాడడం నేర్చుకోండి. అందుకే మీరు ప్రజలు మీకు ప్రతిపక్ష నేత హోదా కూడా లేకుండా చేశారు. మీరు దోచిపెట్టిన మోడీ, మీ నాయకులు మీరందరూ నిధుల దుర్వినియోగం చేసేందుకు, అదేవిధంగా ప్రజల్ని కూడా దురహంకారంతో చేసినందుకే మీకు ప్రతిపక్ష హోదా లేకుండా పోయింది. మీరు అడిగారు కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్లు ఇచ్చిందో చెప్తున్నాం, వినాలి. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు వెంకటేష్ గారు, సింగళూరు వెంకటేష్ గారు ధన్యవాదాలండి. మల్లికార్జున గారు చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. రామ్మోహన్ గారు ధన్యవాదాలండి. లక్ష్మీకాంత్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యంగా మరి అమరావతి పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు నరేంద్ర మోడీ. మే 2వ తేదీన మరి ఆంధ్రప్రదేశ్ రానున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కూటమి ప్రభుత్వం చెప్తుంది. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని ప్రజలు కూడా నమ్ముతున్నట్లుగా కూటమి ప్రభుత్వం చెప్తుంది. అయితే వైసీపీ మాత్రం గతంలో ఉన్న 5 సంవత్సరాలది ఏం చేశామని చెప్పకుండా గతంలో చంద్రబాబు నాయుడు ఏం చేయలేదని చెప్పడాన్ని ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు, రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. అది ఏంటి అనేది మరి వైసీపీ నేతలకే తెలియాల్సిన పరిస్థితి. మరి రానున్న రోజుల్లో ఇచ్చిన హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం హామీలు నెరవేరుస్తుందో లేదో వేచి చూడాల్సిన పరిస్థితి. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి. నమస్తే.